స్పెషలా తినేటప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి, అందుకని వేసుకున్నా. స్పెషల్ చూద్దూరా, ఇదిగో సొరకాయ దప్పడం. ఏంటంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇది కాలిపోతుంది, వేడివేడిగా అన్నం పొగలు వచ్చేస్తున్నాయి చూసుకో. ఇదా ఇగో నంచుకోవడానికి అప్పలంలోకి. చూస్తుంటే భలే ఉంది కదా. నువ్వు ఎక్కువ తినవు కదా. అన్నం తక్కువైనా కూర ఎక్కువ. కాలి సొరకాయ దప్పడం సూపర్గా ఉంటుంది. అమ్మ కాలిపోతుంది. అబ్బబ్బబ్బా, మీరు ఎప్పుడైనా చేసుకున్నారా సొరకాయ దప్పడం? ఎక్కువగా దోసకాయ దప్పడం చేసుకుంటారు. ఏంటి అసలు ఎంత అమృతం లాగుందో. రెండు వేడివేడిగా ఉన్నాయి, చెమటలు కూడా పోస్తున్నాయి. ఇది మా అమ్మ చేసేది సొరకాయ దప్పడం, అప్పటి నుంచి అలవాటే. నేను ఎప్పుడైనా కొంచెం వేడి తగ్గింది. ఇప్పుడు భోజనానికి వెళ్తా ఉన్నాం అనుకోండి, వెళ్ళినప్పుడు సాంబార్ వేస్తారు. సాంబార్ తక్కువ, నాకు మొక్కలు వేయమంట. ఇలాగ తప్పడం వేడివేడిగా తింటేనే భలే టేస్ట్ ఉంటుంది. అప్పుడు ముక్కలు వేయించుకొని ఎక్కువగా సాంబార్లో తినేదాన్ని. పప్పు భోజనాల్లో ఎక్కువ సాంబార్ వేస్తారు, మామూలుగా కాదు. నేను అయ్యే చెప్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కొంచెం అన్నం పెట్టుకొని ఎక్కువగా తిన్నారనుకోండి సొరకాయ, వెయిట్ తగ్గిపోతుంది. చాలా ఆరోగ్యం, షుగర్ తగ్గిద్ది. చాలా చాలా మంచిది సొరకాయ. ఎందుకంటే నీరుకాయ కదా, ఎక్కువగా ఒంటికి బలం పట్టదు. చాలా చాలా బాగుంటుంది. ఒట్టిదే తినాలనిపిస్తుంది. అందులో ఇంత పెద్ద పెద్ద ముక్కలు అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తినాలి ఇది.
ఓకేనా? సూపర్గా ఉంది. సొరకాయ దప్పడం అద్దిరిపోయింది. చెమటలు చూడండి. వేడివేడిగా తిన్నాను కదా, సూపరు. మళ్ళీ కొంచెం పెట్టుకొని తినేస్తా. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం నోరు కూడా తిరగట్టు నోట్లో ఉండి చేయటం మర్చిపోకండి. ఓకేనా? మీరు తిన్నారా? తింటే కామెంట్ చేయండి ఏం కూర. బాయ్.